Hi guys, welcome to DSJ Vlogs. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్. ఇప్పుడైతే నా హాస్పిటల్ బ్యాగ్ సర్దేస్తున్నాను. సో కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయన్నమాట. అండ్ మాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్స్పీరియన్స్ బట్టి ఏం పెట్టుకున్నాను అండ్ ఏం మిస్ అయ్యాను అనేది చూసేద్దాం అనమాట. అండ్ ఫస్ట్లీ అయితే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన హాస్పిటల్ ఫైల్. అండ్ ఇంకా మీకు ఒకవేళ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కనుక ఆ ప్రూఫ్స్, ఆ ఐడి కార్డ్స్ అవి పెట్టుకోండి. నాకైతే మా కంపెనీది ఉంది కదా, సో నేను ఆ కార్డ్స్ అండ్ నా ఐడి కార్డు ఈ హాస్పిటల్ ఫైల్ పెట్టుకుంటున్నాను అనమాట. అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫైల్స్ ఏమైనా ఉంటే అవి మాత్రం అరేంజ్ చేసుకోండి. అండ్ మీ రెగ్యులర్ మెడికేషన్ ఉంటుంది కదా, ఆ మెడికేషన్ అనమాట, అది కూడా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మెటర్నిటీ ప్యాడ్స్ అనమాట. సో మనకి డెలివరీ అవ్వగానే చాలా బ్లీడింగ్ అవుతుంది కదా, సో చాలా యూజ్ అవుతుంది. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఫస్ట్ నా డెలివరీకి ఏదైతే యూజ్ చేశానో సేమ్ అదే యూజ్ చేస్తున్నా. అవి నాకు కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇది నేను ఆర్డర్ చేసుకొని ఇలా సెపరేట్గా జిప్ లాక్స్లో పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఒక సిప్పర్ బాటిల్. యాక్చువల్లీ సిప్పర్ బాటిలే, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇలా ఓపెన్ చేసుకొని తాగడానికి. మామూలు బాటిల్ అయితే క్యాప్ ఓపెన్ చేసి అప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సిప్పర్ అయితే ఈజీగా ఉంటుంది అనిపించింది. మనం బేబీకి ఫీడ్ చేస్తూ ఒక చేయిలో బేబీని పెట్టుకున్నా ఇంకో చేయితో సిప్పర్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో సిప్పర్ బాటిల్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. 2 pairs of dresses, towel and inners అనమాట, మెటర్నిటీ ఇన్నర్స్. సో మెటర్నిటీ బ్రాస్ అది అనమాట. అన్నీ 2 pairs పెట్టుకున్నాను. డెలివరీ టైంలో, అంటే డెలివరీ జస్ట్ ఇలా అయ్యింది అంటే బేబీ పుట్టింది వెంటనే చాలా చలేస్తుంది. అది నాకు అసలు ఫస్ట్ తెలియలేదు. ఫస్ట్ దాని మీద పుట్టినప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట. చాలా చలేసింది. ఎంత అంటే ఇంకా ఒక 2 rugs వేసుకున్నా కానీ చాలా ఇలా వణికిపోయాను అనమాట. సో దానికోసం సాక్స్ పెట్టుకున్నాను. ఎలాగో హాస్పిటల్లో యాక్చువల్లీ రగ్ ఇస్తారు, బట్ స్టిల్ నేను కూడా ఒక స్పేర్ బెడ్షీట్ పెట్టుకున్నా, రగ్ పెట్టుకున్నాను అనమాట. ఇది అండ్ నేను రెడీ అయ్యే పౌచ్. ఇంకా బేసిక్వి ఇక్కడ పెట్టేశాను ఆల్రెడీ. లోషన్, ఇంకా పేస్ట్, బ్రష్, టంగ్ క్లీన్ అవి అనమాట. సో ఇది నేను జస్ట్ 2 daysకి ప్రిపేర్గా పెట్టాను అనమాట. ఫస్ట్ ఓన్లీ మదర్ ఎసెన్షియల్స్ చూపించాను, ఇప్పుడు బేబీ ఎసెన్షియల్స్ చూపిస్తాను. సో బేబీకి ఫస్ట్ బేబీ కోసం కూడా లవ్లాబ్ డైపర్స్ తీసుకున్నాను. సో వెట్ వైప్స్ అండ్ డైపర్స్ బేబీ. నెక్స్ట్ బేబీ డ్రెస్సెస్ అన్నీ ఇలా సెపరేట్గా జిప్ లాక్స్లో పెట్టుకున్నాను. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం ఏంటంటే అన్నీ నార్మల్గా పెట్టేసుకున్నాము. అప్పుడు తీసేటప్పుడు ఏంటంటే మాకు కొంచెం, అంటే అప్పుడు మా హస్బెండ్ ఉన్నారు, సో ఆయనకి తీయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే అన్నీ మిక్స్ అయిపోయినాయి అనమాట అలా పెట్టడం వల్ల. సో ఈసారి ఏంటంటే ఇలా సెపరేట్గా జిప్ లాక్స్లో పెట్టుకున్నాము. సో దట్ తీసి నర్స్కి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని. ఇలా డ్రెస్సెస్, బేబీ డ్రెస్సెస్ కానీ నావి కానీ అన్నీ సెపరేట్గా జిప్ లాక్స్లో అలా పెట్టుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది 3 pairs of డ్రెస్సెస్. ఇది రాంపర్స్ అనమాట, 1 is. ఇవి ప్యాంట్ షర్ట్స్ పేర్స్ అనమాట. ఇది 3 pairs. సో ఇవి కూడా పెట్టేసాను. 3 sets అనమాట. క్యాప్స్, మిటెన్స్, సాక్స్ ఇవి కూడా పెట్టాను. ఇంకా తర్వాత బేబీ కోసం లంగోటీస్ 2 పెట్టా. పెద్ద అవసరం రాకపోవచ్చు, బట్ స్టిల్ 2 పెట్టాను అనమాట. అండ్ ఇవన్నీ అయితే బర్ప్ క్లాత్స్, నాప్కిన్స్ అనమాట. ఇవి ఇందులో ఎక్కువే పెట్టాను. బేబీకి మిల్క్ ఫీడ్ చేసేటప్పుడు అండ్ బర్ప్ చేసుకునేటప్పుడు ఇక్కడ పైన అది వేసుకోవడానికి అనమాట. సో బర్ప్ క్లాత్స్, మిటెన్స్, బర్ప్ క్లాత్స్, నాప్కిన్స్ అవన్నీ అనమాట. ఇంకా బేబీకి యాక్చువల్లీ మాకు ఫస్ట్ టైం ఏంటంటే దాని మీద పుట్టినప్పుడు జాండిస్ వచ్చింది. సో బ్రెస్ట్ మిల్క్ డైరెక్ట్గా ఇస్తుంటే సరిపోలేదన్నమాట. సో డాక్టర్ పంప్ చేసి
బాటిల్తో ఫీడ్ చేయమన్నారు అనమాట. సో అందుకనే బ్రెస్ట్ పంప్ ఒకటి పెట్టుకున్నాను, ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్. అండ్ దానికి కావాల్సిన బాటిల్స్ కూడా ఇచ్చాను అనమాట. అవెంట్ బాటిల్స్, యాంటీకోలిక్ బాటిల్స్ బేబీ కోసం, ఇది 2 బాటిల్స్. సో ఇవి కూడా పెట్టేస్తున్నాను. అండ్ ఇవి ఇంకా బేబీ కోసం స్వెటర్. ఇవి ఏమో స్వాడల్స్, 2 స్వాడల్స్ పెడుతున్నా అండ్ 2 రబ్బర్ షీట్స్ కింద పెట్టడానికి. అండ్ ఇవైతే క్లాత్స్ అనమాట, టవల్స్ లాగా యాక్చువల్లీ ఇది మా పెద్దవాళ్ళ చీరలు వేసుకుంటే పెడితే మంచిది అంటారు కదా, సో అలా అనమాట. ఈ శారీస్ మా మమ్మీవి, మా అత్తమ్మ శారీస్, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మవి, నానమ్మవి, మా అమ్మమ్మవి, అవన్నీ ఇలా టవల్స్ లాగా స్టిచ్ చేసామన్నమాట. సో ఇవి యూస్ చేస్తున్నాం టవల్స్ కింద. ఇంకా బేబీకి ఒక బేబీ క్యాప్ లాగా వచ్చే టవల్ ఉంటుంది కదా, అదొక టైప్ ఆఫ్ టవల్. అండ్ బేబీ బ్లాంకెట్ ఒకటి, ఇంకా బేబీ క్యారియర్ ఒకటి, ఇది. సో ఈ 3 కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్లీ బేబీ కోసం లోషన్ అండ్ కోంబ్, ఇంకా నెయిల్స్ అనమాట, నెయిల్ కట్టర్ అనమాట. నెయిల్ కట్టర్ బేబీ పుట్టిన వెంటనే చాలా పెద్ద నెయిల్స్తో వస్తుంది బేబీ. సో ఆ నెయిల్స్ వెంటనే కట్ చేయడానికి చిన్ని నెయిల్ కట్టర్ పెట్టాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీతో ఉన్న పర్సన్ డ్రెస్సెస్ పెట్టండి, వాళ్ళకు కూడా ఒక పేరు పెట్టండి. సో నాతో అయితే మా హస్బెండ్ ఉంటారు. సో మా హస్బెండ్ పేర్ ఆఫ్ డ్రెస్, ఇంకా టవల్ ఆయన కోసం. సో ఇవి కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా సో అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ పెట్టేశాను ఆల్మోస్ట్. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఇంకా ఏం పెట్టాను. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ కావాలంటే బ్రెస్ట్ ప్యాడ్స్ కూడా యాడ్ చేయొచ్చు. యాక్చువల్లీ నాకు బ్రెస్ట్ లీకేజ్ లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, సో ఇప్పుడు కూడా ఉండదేమో అనుకుంటున్నా, అందుకే నేను అది పెట్టుకోలేదు. బట్ కావాలంటే మీరు యాడ్ చేయొచ్చు బ్రెస్ట్ ప్యాడ్స్. అవి బయట కానీ ఆన్లైన్లో కానీ ఉంటాయి. సో అవి కూడా మీరు యాడ్ చేయొచ్చు, అదొకటి. ఇంకా మిగతావన్నీ పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ అయితే కనుక ఫస్ట్ మీ ఫైల్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. హాస్పిటల్ ఫైల్ అండ్ మీ ఆధార్ కార్డ్, జెరాక్సెస్ కూడా పెట్టుకోండి యాక్చువల్లీ ఒరిజినల్తో పాటు. అండ్ మీ ఐడి కార్డ్ ఏదైనా ఉంటే ఐడి కార్డ్, ఇంకా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అది ఉంటుంది కదా, ఆ ఇన్సూరెన్స్ కార్డ్స్ అనమాట, అవి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.